వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో ఫర్ ఛానల్ గైస్. ఈరోజు అయితే మనము గ్రానీ హలోవిన్ వర్షన్ పార్ట్ 2 అయితే ఆడబోతున్నాము. లాస్ట్ టైం అయితే క్రాష్ అయిపోయింది గైస్ గ్రానీ అయితే. ఇప్పుడైతే క్రాష్ అవ్వకుండా మొత్తం సెర్చ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం దుమ్ము దులిపేద్దాం గైస్. గ్రానీకి అయితే అసలు ఎక్కడ తగ్గకూడదు గైస్. ఈసారి అయితే మన హలోవిన్ వర్షన్ అంటేనే జై జై హలోవిన్ వర్షన్ ఆడదాం. అలాగే ఇది కూడా మన గ్రానీలో ఫస్ట్ టైం గైస్ మన ఎస్కేప్ అవ్వడం. సో చూద్దాం మన ఎస్కేప్ అవ్వగలమా లేదా అనేది. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను గైస్. లాస్ట్ టైం అయితే క్రాష్ అవడం వల్ల ఆడలేకపోయాను. దానికి ముందు కూడా గ్రానీ ఆడాను, కాకపోతే అవ్వలేదు, ఎస్కేప్ అవ్వలేదు. సో ఈసారి మాత్రం గట్టి నిర్ణయం తీసుకున్నాను గైస్ ఎస్కేప్ అవ్వాలి అని. సో ఈ ఎస్కేప్ అవ్వాలా అవుతామా లేదా అని మీకు చేసుకోండి. డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. తొందరగా వెళ్ళిపోతాం మన లోపలికి. ఈ గ్రానీకి చొక్కలు చూపించకపోతే నా పేరు వారియర్ గేమింగ్ అనేది మార్చేసుకుంటాను గైస్. నేను కావాలంటే నూబ్ అని కూడా సెట్ చేసుకుంటాను నా ఛానల్ నేమ్. ఈసారి ఎస్కేప్ అవ్వకపోతే ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వాలి గైస్. ఎస్కేప్ అవ్వకపోతే నిజం చూస్తారు కదా, వారియర్ సిఎన్సి గేమింగ్ కాదు, నూబ్ ప్లేయింగ్ గేమ్ అని పెట్టుకుంటాను గైస్. లిటరల్లీ చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఈసారి అయితే ఖచ్చితంగా నేను ఎస్కేప్ అవ్వాలి. ఎప్పుడైతే ఎస్కేప్ అవుతానో ఖచ్చితంగా నేను చెయ్యాలంతే. ఓ షట్, గ్రానీ వచ్చింది. ఓ లాగ్, ఓ అమ్మ కొట్టించింది గాయస్. అప్పుడే డే 1 అయిపోయింది గాయస్. అసలు ఈ ల్యాగులకు ఒక దండం. అసలు ఎంత ల్యాగ్ అవుతుందంటే నాకు అర్థం కావట్లేదు గైస్. మా దగ్గర వైఫై ఉంది కదా గైస్, ఆ వైఫై ఆన్ చేయడం వల్ల ఫుల్గా ల్యాగ్ అయిపోతుంది మొబైల్. మీరు కనుక ఒక లైక్లు షేర్లు సబ్స్క్రైబర్లు కొడితే ఖచ్చితంగా నేను ఆ ల్యాగ్ని తీసేస్తాను. అంటే ల్యాగ్ లేని మొబైల్ కొనుక్కుంటాను. హైయెస్ట్ స్పీడ్ మన వరల్డ్లోనే హైయెస్ట్ Gen 5 స్పీడ్ గల ఒకే ఒక మొబైల్ ఉంది, అదే సామ్సంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రా గైస్. ఇది చాలామంది గేమర్స్ యూజ్ చేస్తున్నారు, మెయిన్లీ హైఫై మ్యాడీ వీళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే గ్రానీ లేదు కదా, అమ్మ లేదులేండి, పోన్లేండి. ఇలాగ మనం కొన్ని క్లూస్ అయితే ఎతుకుదాం. ఓకే, ఈ రూమ్ యూజ్ చేసి డెస్క్లో ఎతుకుదాం, ఏమైనా దొరుకుతాయేమో. ఈ డెస్క్లో అమ్మో గాయస్, ఈ ఎలకలు ఒకటి గాయస్ అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి అంటే ఈ సొరుగుల్లో కూడా ఏట్లేవు. కిందకి వెళ్దాం పదండి గాయస్. ఒకసారి కిందకి వెళ్ళి ఒకసారి ఈ రూమ్ ఓపెన్ చేస్తే ఏటుంది ఇక్కడ. గన్ పార్ట్ ఉంది గైస్ ఇక్కడ. సర్లేండి, మన గన్ పార్ట్ కూడా అవసరమే. దాన్ని ఏమంటారు, స్క్రూ డ్రైవర్ని తీయడానికి అవుతుంది, స్క్రూ డ్రైవర్ని. నెక్స్ట్ మనకి ఈ ఫ్రీ స్ట్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మనకి బుల్లెట్లు అయిపోయినా కూడా గన్లో ఈ ఫ్రీ స్ట్రాప్ మాత్రం మనకి అన్లిమిటెడ్గా వస్తూనే ఉంటుంది. సో ఈ ఫ్రీ స్ట్రాప్ని మనం నమ్ముకొని ఉండాలి గైస్ ఈ ఫ్రీ స్ట్రాప్ మీద. ఈ ఫ్రీ స్ట్రాప్ కనుక పనికొస్తే బెస్ట్ గైస్. ఇప్పుడు మనం కిందకి ఓకే ఒక గన్ పార్ట్ అయితే దొరికింది. గన్ పార్ట్ దొరికి ఏ విషయం అర్థం కాదు. ల్యాగ్ అయిపోతుంది. ఇప్పుడు పెట్టేసి వద్దాం గన్ పార్ట్ని వెళ్ళి పెట్టేసి రావాలి గైస్. ఇప్పుడు నేను ఓకే ఇక్కడ ఉంది. అది కనుక సౌండ్ చేస్తే మనకి పచ్చడి అయిపోద్ది. మీకు తెలుసు కట్టర్ ఉంది, చైన్ కట్టరు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం గైస్. ఉండండి, ఇక్కడ ఏదైనా ఉందేమో చూద్దాం పదండి. ఇక్కడ ఏంటి లేదు. వెపన్కి దొరికింది గైస్. సూపర్, మనకి ఇది మంచి ఆపర్చునిటీ. అన్నీ దొరుకుతున్నాయి. లాస్ట్ టైం అయితే దొరికినా కూడా క్లాష్ అయిపోయింది గేమ్, మీరు చూసారు కదా. సో అది మన విషయం అనమాట. సో ఇప్పుడు మనం అస్సలు ఇప్పుడైతే మనం అస్సలు భయపడేదే లేదు. గ్రానీకి వెళ్తూనే ఉంటాం. ఇప్పుడు సౌండ్ చేస్తాం అనుకోండి, అది ఇటు వస్తుంది, మనం అటు వెళ్ళిపోదాం. లేదంటారా? సరే, ఇటు సౌండ్ చేసి అటు వెళ్ళిపోదాం మనం. మో ఏటి స్పైడర్ నీకుంది స్పైడర్. లాస్ట్ టైం కూడా భయపెట్టిస్తున్నాం. ఇక్కడ ఎవరు లేరు కదా. ఇక్కడ ఉంటే మాత్రం నా పని గోవిందా. ఎవరు లేరు. ఇక్కడ బుక్ ఉంది గైస్, అప్పుడు తీసుకుందామా? బుక్ వద్దంటారా? సరే, ఇప్పటికైతే మనం క్రాస్ బో తీసుకుని ఇగోండి గ్రానీకి దడదరలాడించేయాలి. ఈ దడదరలాడించే గ్రానీకి ఉంటుంది, దాన్ని ఏమంటారు. సౌండ్ అయితే వచ్చింది గైస్ వెపన్కి. ఇది మరి ఇంకా గ్రానీ ఎందుకు రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. వెపన్కి సౌండ్ అయితే చేసింది గైస్, మరి ఇంకా రావట్లేదు. మేబీ వస్తుంది అనుకుంటా. నేనే ఇక్కడ వెయిట్ చేసుకుని కూర్చుని ఉన్నాను, అయినా అది రావట్లేదు. ఒకవేళ వస్తే దానికి పంచే గైస్. ఓ రామా గ్రానీ నీకోసమే వెయిటింగ్. ఏటమ్మా ఇంకా రావట్లేదు బాబాయ్. డార్క్గా ఉంది గైస్. అటు వెళ్తే ఇటు వెళ్ళినా డార్క్గా ఉంది ఇది గేమ్ మొత్తం. ఏంటిది వచ్చింది గైస్, వచ్చింది. షూట్. అది దా గ్రానీ సమ్మగా ఉందా. షార్ట్ కండి అమ్మా. సారీ వారియర్ సిఎన్సి గేమింగ్ అమ్మా. నువ్వు ఒక్క డేలోనే నాకు పంచి ఇచ్చేస్తే నేను రెండో డేలోనే నీకు చంపేసాను, చూసావా. దిస్ ఈజ్ కాల్డ్ దాన్ని ఏమంటారు, వార్ బిట్వీన్ వర్షిత్ అండ్ గ్రానీ.
సో గైస్ మీరు లాస్ట్ వీడియో చూసుంటే అదే నా వీడియో కాదు, డిఐ గేమింగ్ అనమాట. సో మా ఫ్రెండ్ గేమింగ్ చూసే ఉంటారు మీరు నాకు తెలిసి. అందులో అయితే మా ఫ్రెండ్ పక్క తీర్చేసుకున్నాడు. ఇక్కడ ట్రాప్ వేసింది గైస్. ఇది దొంగ మొక్కం, దీనికి ఎక్కడా పని లేదనుకుంటాను. లాస్ట్ వీడియోలో ముందు మనం మాట్లాడకూడదు దానికి కూడా లోకి కొట్టాను చాలు. ఇప్పుడు మనం ఫస్ట్ స్క్రూ డ్రైవర్ తీసుకుందాం. లాస్ట్ వీడియో ఒరే ఏందిరా అరే చెప్పనేవా ఒరే ఎవరు అసలు షార్ట్ గన్ పాట ఉంది చెప్పనేవారు గైస్ నన్ను అయితే బాగా. లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు గైస్ డిఐ గేమింగ్లో అయితే నేను మా దినేష్ కలిపి ఎస్కేప్ అయితే. ఈ స్పైడర్ గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి గైస్ ఈ స్పైడర్ వల్ల. ఓకే ఇది ఇప్పుడు గైస్ నేను చెప్పాల్సిన ఏం లేదు. ఇంకా డిఐ గేమింగ్కి వెళ్ళి గ్రానీ వీడియో చూసుకోండి. అక్కడ మా ఫ్రెండ్ అయితే ఎస్కేప్ అయిపోయాడు. దాన్ని ఏమంటారు డోర్ ఎస్కేప్. నేను డోర్ ఎస్కేప్ అవుతామా ఏదో నెక్స్ట్ వీడియో అవునండి నెక్స్ట్ వీడియో కూడా కామెంట్ చేయాలి కదా. ఓకే మనం కార్ ఎస్కేప్ అయిపోతాం గైస్, ఎందుకంటే ఫస్ట్ ప్యాడ్లాక్కి దొరికేసినాం. నాకు తెలిసి డోర్ ఎస్కేప్ కూడా ప్యాడ్లాక్కి కావాలేమో. డోర్ ఎస్కేప్ కూడా ప్యాడ్లాక్కి కావాలి గైస్. వచ్చింది గొర్రె, ఇంకేం చేయలేము మనం. ఓకే గైస్ ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళిపోదాము. పైకి వెళ్ళిపోయి మెట్లెక్కు. ఓకే నాకు తెలిసి గాయస్ ఇటుపక్క వెళ్ళిపోదామంటారా వద్దా? సరే అటుపక్క వెళ్దామా వద్దా? గ్రానీ వచ్చింది అనుకోండి మనకి బాగా అయిపోద్ది. సరే ఇంకేం చేద్దాం, సౌండ్ చేసుకోండి. మనం సౌండ్ చేసుకుంటే అది వచ్చింది అనుకోండి అప్పుడు మనం వెళ్ళాలి ఎక్కడికైనా సరే. ఓకే వెనక్కి వెళ్ళు గాయస్. ఇది వెనకాల స్పైడర్ వైపు పెట్టిస్తుంది గైస్ ఈ స్పైడర్కి అసలు. సర్లేండి ఈలోగా గ్రానీ రాకూడదు. ఇదేంటి గైస్ ఇంత టైం అయినా రావట్లేదు ఈ గ్రానీ. అసలు ఎంతసేపు వెయిట్ చేసినా గ్రానీ రావట్లేదు గైస్. ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు, నాకు చిరాకు వచ్చేస్తుంది. ఏటమ్మా గ్రానమ్మ ఇంకా రాలేదు. నీకు ఎంత సౌండ్ చేసినా అసలు రావట్లేదు గైస్. ఇది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా వచ్చిందో లేదో. వచ్చింది గైస్ అది గబ్బా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అమ్మ రా అమ్మ ఇట్రా అమ్మమ్మ ఇట్రా. ఇది ఇక్కడ ఉందంటే మనకి అయిపోద్ది గైస్. ఇక్కడ వెళ్ళవే వెళ్ళింది. ఇక్కడ మనం సౌండ్ చేయాలి గైస్. అది అటు వెళ్ళిపోతుందా మన ఇటు. ఓకే షార్ట్ ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ ఉంది. వెళ్ళు గ్రానీ వెళ్ళింది గైస్. ఇది కిందకి వెళ్ళిపోవాలి షాపుకి కిందకి వెళ్ళిపోయాను కానీ మనకి బెస్ట్. లేదు ఫస్ట్ దీన్ని చంపేస్తే అయిపోద్ది కదా గైస్, పని అయిపోద్ది. ఫస్ట్ దీన్ని చంపేద్దాం పదండి. డ్రాప్. ఓకే వచ్చేది గైస్. ఇప్పుడు ఇది వచ్చేసిందంటే మనకి బెస్ట్. ఓకే దా గ్రానమ్మా నీకోసమే వెయిటింగ్. గ్రానీ రావాలి. ఏటమ్మా ఇంకా రావట్లేదు నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ ఆగలేను. వచ్చింది. అబ్బాబా ఏమన్నా ఊపుకుంటూ వస్తుందా అన్న. ఇప్పుడు దీన్ని చంపకపోతే అడుగు గ్రానీ అడుగు. ఓకే ఇప్పుడు డోర్ వేసి గ్రానీ ఈ స్పెషల్ రూమ్ ఎలాగుంది? నిన్ను చంపడం కోసమే నిర్మించిన రూమ్. సో నేను చంపడానికే తయారు చేసిన రూము. నేను చంపడానికి యూజ్ చేయకపోతే ఇంక దేనికి యూజ్ చేయాలి చెప్పు. సస్తా బయటికి వెళ్తాను గైస్. నేనైతే సచ్చిందా సావమ్మా సావు గ్రానీ సావాలే. అది సచ్చింది గైస్. తొందరగా వెళ్ళిపోవాలి. మన దగ్గర ఎక్కువ టైం అయితే లేదు, చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మనం వెళ్ళిపోయామనుకోండి దీన్ని కట్ చేయి. ఓకే ఇది కట్ చేస్తాం గైస్. అయితే ఇంకా డోర్ ఎస్కేప్ కన్ఫర్మ్ గైస్. తొందరగా మనం డోర్ ఎస్కేప్ అయితే చేసేద్దాం ఎంత వీలైతే అంత తొందరగా. షట్ ఇక్కడ పడే కిందకి వెళ్తాం. కిందనే మనం పడేసాం గైస్. అది తెచ్చుకోవాలి. బాబా దాపాలి. రే మనకి ఎక్కువ టైం లేదు. ఆడిచ్చే 2 minutes కూడా చాలా తక్కువ. ఏది ప్యాడ్లాక్ అరే అసలు టైమే లేదు. 2 minutes అంటే అసలు ఎంత తక్కువ చెప్పు. తొందరగా అరే అయ్యా స్వామి పదరా. షట్ ఓపెన్ చేయి. ఎస్ గైస్ నాకు తెలిసి ఇంకా మాస్టర్కి ఇంకా హ్యామర్ 2 కావాలి. ఈ 2 తొందరగా వెళ్ళి ఎతికేయాలనుకుంటాను. గైస్ ఈరోజు నేను ఖచ్చితంగా ఎస్కేప్ అయిపోతాను గైస్. ఎందుకంటే నాకు ఇంకా 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ 2 items అయితే మనం దొరకబట్టాలి. తొందరగా పద ఇక్కడ పడే. ఇది స్పైడర్ కొడియాలి గైస్. ప్రతి దానికి వచ్చి భయపడుతుంది నన్ను. పద. ఓకే స్పార్క్ ప్లగ్ తీసుకో. సారీ షార్ట్ గన్ పార్ట్ తీసుకో. స్పార్క్ ప్లగ్ అనుకుంటున్నాను గైస్ నేను. ఓకే ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ లోపలికి వెళ్ళి చూసానా? ఓకే లోపల ఇక్కడ వెళ్ళి చూడలేదా? ఇక్కడ ఏముందిరా? టెడ్డీ ఒకటే ఉంది గైస్. టెడ్డీ ఒకటి పెట్టుకుని నేను చూసుకో వీడా
అమ్మో నేను గ్రాని అనుకున్నాను ఇంకా. సరే 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 తొందరగా 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 పాప అమ్మో ఇక్కడ కూడా ఏట్లేదు గాయస్. అసలు ఏటి పెట్టి సావడం ఏటి నాకు అర్థం కాదు. ఇక్కడ ఏటి ఉంది, అక్కడ కాగ్ వీల్ ఉంది, మనకి ఎందుకు కదా. ఓకే రిమోట్ కంట్రోల్ ఉంది. తొందరగా తొందరగా మనం వెళ్ళాలి ఇప్పుడు. గాయస్ నాకు తెలిసి ఇది తీసుకురావాలేమో నాకు తెలిసి. ఏంటి దాని పేరేటంటారు, గుర్తు రావట్లేదు. ఓకే గుర్తొచ్చింది. ఫ్రీ స్ట్రాప్ అక్కడ ఉంటుంది గైస్. ఓకే ఇప్పుడు మనం సౌండ్ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. అది ఇక్కడికి రాగానే మనం అటు వెళ్ళిపోవచ్చు. ఫ్రీ స్ట్రాప్ అక్కడే ఉంటుంది గైస్, మనం తెచ్చుకోవాలి తొందరగా. అది కావాలంటే మనకి ఇప్పుడు దాన్ని ఏమంటారా వెపన్కి ఓపెన్ చేసిన కదా అది కావాలి. అది తొందరగా తీసుకుంటే మనకి హ్యామర్ అనేది దొరికేస్తుంది. ఎన్నిసార్లు సౌండ్ చేసినట్టే ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటుంది అటువైపు. ఓకే మనమైతే ఇప్పుడు వెళ్ళి షార్ట్ గన్ పెట్టేసి వద్దాము గైస్. అది వచ్చేసి ఉంటుంది. ఈ పాటికి మనం షార్ట్ గన్ పెట్టేసాం అనుకోండి, ఇంకా నాకు తెలుసు ఒక్క పార్ట్ దొరకాలి. వద్దు మనం ఫస్ట్ సౌండ్ చేసి దాన్ని చంపేద్దాము. దాన్ని చంపేసాం అనుకోండి మనకి ప్రశాంతంగా మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మన ఈ మొత్తం ఈ గ్రాండీ హ్యాలోవీన్లో మెయిన్గా మనం దాన్ని చంపడమే పెట్టుకోవాలి గైస్, లేదంటే మనకి చాలా కష్టం వస్తుంది గైస్ అది. ఓకే రావాలి అది ఇంకా ఈ గేమ్లో ఎస్కేప్ అవ్వకపోతే అసలే నేను వారియర్ సిఎన్సీ గేమింగ్ అని మానేస్తానని కూడా చెప్పాను. అదే మానేస్తానని చెప్పలేదు, అంటే గేమ్ మార్చేసుకుంటానని చెప్పాను. సో అందుకే నేను తొందరగా చేయకపోతే అవ్వదు నాకు ఇక్కడ. తొందరగా సావమ్మా గ్రాండీ, తొందరగా సావాలి. నువ్వు చచ్చావనుకో నేను తొందరగా వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటాను. వెళ్ళి సావు. నువ్వు వెళ్ళావనుకో ఇటు నుంచి వెళ్ళిపోతాను. నువ్వు తొందరగా సావాలి గ్రాండీ. ఓకే వచ్చింది గైస్. పద అసలు ఏమాత్రం ఆలోచన చేయకూడదు గైస్. మన దగ్గర ఉన్న 2 మినిట్స్ ఉంది గైస్. ఆ 2 మినిట్స్లో ఏదో ఒకటి చేసేసి ఎస్కేప్ అయితే అయిపోవాలి. మన దగ్గర ఇప్పుడు రెండే క్లూస్ అయితే కావాలి. ఒకటి వచ్చేసి ఇగోండి హ్యామర్, ఇంకోటి వచ్చేసి మాస్టర్ కీ ఇక్కడ ఎక్కడ దొరకలేదు గైస్. కానీ నాకు తెలిసి హ్యామర్ మాత్రం ఖచ్చితంగా స్పైడర్ దగ్గర స్పైడర్ ఉండాలి, లేదంటే చూసారు కదా అక్కడైనా ఉండాలి. అటు స్నీజ్ ట్రాప్ దగ్గర ఉండాలి. ట్రాప్ దగ్గర ఉండాలి గైస్. ముందు మనం ఇది కొడదాం గైస్, ఎందుకంటే మనకి ట్రాప్ దగ్గర వెళ్ళడం చాలా ముఖ్యం కదా. అందుకే దీన్ని కొట్టేద్దాం మనం ఫస్ట్. కొట్టు. అరే యార్ ఎలా మిస్ అయింది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. బాబా నో టైం లేదు తొందరగా వెళ్ళి తెచ్చుకోవాలి. అది వచ్చింది అనుకోండి ఈడ నా వెంట పడతానే ఉంటాడు గైస్. అసలు నా వెంట పడతానే ఉంటాడు. ఇంకోటి పిక్ చేసుకో. అది కక్కరా ఎందుకో నేను గుడి చూసి కొట్టలేకపోయాను నీ వాళ్ళే. తొక్కలాగా తొందరగా వెళ్ళాలి, లేదంటే ఆ గ్రానీ వచ్చేసేది. అవసరమా మనకు చెప్పు. తొందరగా పద. ఈ షాట్ అయినా మిస్ అవ్వకూడదు గైస్. ఈ షాట్ కూడా మిస్ అయిందంటే మనకి ఇంకా బూకబాల్ అయిపోతుంది. చూసుకోట్రా. అది ఎస్ అయ్యింది గైస్. ఓకే అయిపోయింది. ఇంకా మనం అసలు వెయిట్ హ్యామర్ కూడా ఇక్కడ ఉంది గైస్. మనకు కావాల్సినవన్నీ దొరికేస్తున్నాయి గైస్. ఫస్ట్ ఫ్రీ స్ట్రాప్ అయితే తీసుకెళ్తాము, ఎందుకంటే గ్రాండీని చంపాలి కదా. ఇప్పటికే వచ్చేసి ఉంటుంది చాలా టైం. లాగ్ అయిపోతుంది. లాగ్ ఏం అవ్వలేదు. ఓకే తొందరగా దాన్ని చంపేసాం అనుకోండి మనకి రెండో కక్ష కూడా తీరిపోద్ది కదా. సో తొందరగా దాన్ని చంపేద్దాము. ఫస్ట్ దాన్ని చంపేస్తా. ఈడొకడు కక్కేరా ఇంకెందుకు అలా వస్తూనే ఉంటాడు గైస్. ఈడు ఏటి అర్థం కావట్లేదు. భయపడిపోతున్నాను గైస్ దీనికి, ఈ స్పైడర్కి. అసలు ఈ గ్రాండీకి కూడా భయపడను నేను, ఈ స్పైడర్కి భయపడుతున్నాను. ఈ సౌండ్స్ వల్ల, ఈ సౌండ్ ఎఫెక్ట్లే లేకపోతే నాకు చాలా ప్రశాంతంగా ఉండేది గైస్. ఇప్పుడే సౌండ్ చేస్తున్నాం. బెల్ల పిక్ అవుతుంది. ఓకే మనం సౌండ్ అయితే చేయాలి. అసలు సౌండ్ లేకుండా అయితే కష్టం మనకి. ఈ సౌండ్ చేస్తుంటే గ్రాండీ వస్తుందో లేదో. గ్రాండీ రావాలి. గ్రాండీ రావాలి. వచ్చింది గైస్. ఇది సౌండ్ వస్తుంది. అది వచ్చింది గైస్. అది ఎలాగుంది ఫ్రీ స్ట్రాప్. బాగుందా ఫ్రీ స్ట్రాప్. 2 మినిట్స్ ఇంకా పో గైస్. ఆ ఫ్రీ స్ట్రాప్ని అక్కడ వదిలేసి మనం ఇప్పుడైతే వెళ్ళి తెచ్చుకుందాం. హ్యామర్ తెచ్చుకున్నానికి మనం సగం పని అయిపోతుంది. తొందరగా వెళ్ళి తెచ్చుకోవాలి హ్యామర్ అయితే. ఇప్పటికే 14 మినిట్స్ అయిపోయింది. తొందరగా తెర అది వచ్చింది గైస్ హ్యామర్ అయితే. ఈడ ఒకడు అలా కక్కుతూనే ఉంటాడు. ఈ హ్యాలోవీన్ వర్షన్ అంటే ఫుల్ నాకు తలనొప్పి గైస్. ఫస్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ నాకు తెలిసి మాస్టర్ కీ ఉంటే చాలు గైస్ మనకి ఇక్కడ. రే వెళ్ళలేకపోతున్నాను ఏంటి. వెళ్ళింది. ఇక్కడ మాస్టర్ కీ ఉండాలి గైస్. మీట్ ఉంది. మాస్టర్ కీ ఇంకెక్కడ ఉంటుంది. ఓకే నాకు తెలిసి మెలన్లో ఉంటుంది, లేదనుకో చాలా చోట్ల ఉంటుంది. సో చూద్దాం ఎక్కడ ఉంటుందో, మనం చూసిన దాన్ని బట్టి నిర్ణయించుకుందాం. ఓకే పైకప్ప ఓపెన్ చేద్దాం. పైన ఓపెన్ చేసాం అనుకోండి ఆ సర్కిల్లో ఉండొచ్చు, లేదంటే ఇంకెక్కడైనా ఉండొచ్చు, పైన ఉండొచ్చు. సో మనం వీలైనంత తొందరగా అయితే గేమ్ని అయితే కంప్లీట్ చేసేద్దాం గైస్. అసలు చాలా టైం అయిపోతుంది ఇప్పటికే. ఓకే ప్లాంక్ రిలీజ్
అసలు యాక్చువల్గా దీనికి ఒక ట్రిక్ ఉంటుంది గైస్, కానీ మనం రియల్ గేమ్ అదే గేమర్లో ఉండాలి కదా. ఓకే 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 కార్కిలు దొరకచ్చు. కార్కిలు దొరికింది అనుకోండి మన అదృష్టం. ఇక్కడ ఏమైనా ఉంది, అక్కడ రెంచ్ ఉంది, వద్దు ఇక్కడ రెంచ్ ఉంది. ఓకే పద. అరే తమ్ముడు ఏరా కక్కుతున్నావు నువ్వు తొక్కలాగా ఈడొకడు. సరే అమ్మో ఈ ర్యాట్లో ఒకటి కార్కీలో ఉండొచ్చు గైస్. కార్కీలో అంటే మన అదృష్టం నిజంగా చెప్తున్నాను. ఇంకా మనం హ్యాపీగా ఎస్కేప్ అయితే అయిపోవచ్చు. అది కూడా జస్ట్ ఒక 15 minutesలోనే ఎస్కేప్ అయిపోవచ్చు. ఒక పావు గంట గ్రానీ ఎస్కేప్ హ్యాలోవిన్ వర్షన్ అంటే నాకు నిజంగా చూడాలని ఉంది. ఓకే ఫస్ట్ దీన్ని రానివ్వండి. ఇది వచ్చింది అనుకోండి ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి ప్రశాంతంగా మనం తొందరగా రావాలమ్మా గ్రానీ. సారీ తొందరగా రామ్మా. ఇది వచ్చింది అనుకోండి గైస్ మన పని సులువు అయిపోతుంది. సో తొందరగా రావాలి గ్రానీ. ఇది వచ్చేసరికి లేట్ అయిపోతుంది గైస్. ఇది తొందరగా రావట్లేదు. నాకు చాలా అంటే చాలా విసుగొచ్చేస్తుంది. ఇప్పటికే 15 minutes దాటిపోయింది. తొందరగా రామా గ్రానీ రావాలి. అరగంట నుండి గేమ్ ఆడుతున్నాను. అసలు ఇదేటో వస్తుందనే కదా రావట్లేదు. ఇదేదో భలేగా ఉంది మ్యాన్. చూసారా అది ఇలా పడకముందు కూడా తీసుకోవచ్చు, కానీ ఎందుకు మనకి అవసరమా? తొందరగా గ్రానీ వచ్చింది అనుకోండి మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు పైకి. పైకి వెళ్ళొచ్చు. కార్కి కదా మనం కిందకి వెళ్తాం, పైకి ఎందుకు వెళ్తాము? ఓకే వచ్చింది గైస్, సౌండ్ అయితే వచ్చింది కదా. రా అది ఫ్రీజ్ అయిపోయింది గైస్. ఇది మనం ఫ్రీజ్ దగ్గరికి వెళ్ళకూడదు, లేదంటే మనము కూడా ఫ్రీజ్ అయిపోతాం. అబ్బా మొక్కలు అయ్యింది. గ్రానీ అయితే 2 minutes వరకు మనకు టైం ఉంది గైస్. ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటు వెళ్ళిపోతున్నాను నేను అసలు. ఓకే ఇక్కడ ఉంది. షర్ట్ మిలన్ దొరికింది. ఓకే మిలన్లో ఉండొచ్చు. నాకు అర్థమైంది మిలన్లో ఉంటుంది గైస్. అయితే నాకు తెలిసి తొందరగా వెళ్ళేది ఇంకా కక్కే అసలు అవ్వట్లేదు నాకు అసలు. తొందరగా వెళ్ళి మిలన్ కట్ చేసేద్దాం గైస్. ఈలోగా మాస్టర్కి దొరికితే చాలు గైస్. మనం ఇంకా ఎస్కేప్ అయిపోయినట్టే. DI గేమింగ్లో ఇంకా మన పాక మనమే తీర్చుకున్నట్టు. ఇంకా చాలాసార్లు కదా మొత్తానికి. ఇదేంటి అరే స్పార్క్ ప్లగ్ దొరికింది ఇప్పుడు తొక్కలాగా. ఏడు గైస్ అసలు ఈ గేమ్ ఎంత హార్డ్గా పెట్టాడు. మరి డిఫాల్ట్ కంటే హ్యాలోవీనే ఎక్కువగా ఉంది గైస్. ఇప్పుడు ఈ మాస్టర్కి ఎక్కడ పెట్టాడో. ఓకే బర్డ్ దగ్గర ఉంటే బాగుండు. కనీసం బర్డ్ దగ్గర ఉన్నా పర్వాలేదు గైస్, ఎందుకంటే మనకి హ్యాపీగా అయిపోతుంది. తొందరగా దాన్ని అక్కడ వదిలేద్దాం గైస్. మళ్ళీ వచ్చింది అనుకోండి మనకి చంపేస్తుంది. ఎందుకు అవసరమా? అమ్మో ఈ స్పైడర్ అయితే చాలా జంప్ స్కేర్ చేస్తుంది గైస్ నాకైతే. ఫస్ట్ ఈ బర్డ్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఓకే ఇక్కడ అమ్మో అరే కాగ్ వీల్ ఉంది. ఏటో ఇది నాకు అర్థం కావట్లేదు అసలు. ఏంటి పెట్టాడో ఇక్కడ వేయట్లేదు. ఇంకా ఎక్కడ ఉంటుంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంకేం దారలేదు గైస్ నాకు తెలిసి. మనం ఇంకా బుక్ తీసుకోవాలి. ఇంకా నాకు తెలిసి స్పైడర్ దగ్గర ఉండాలి అక్కడ, లేదంటే మొత్తానికి ఇంకా ఏం చేయలేము. అయిపోయినట్టే, అదే గ్లిచ్ అయిపోయినట్టే. ఇక ఉన్నది స్పైడర్ దగ్గర ఒక్కటే. స్పైడర్ దగ్గర ఇక్కడ దొరికితే బాగున్నావు. స్పైడర్ దగ్గరైనా దొరకాలి గైస్ కనీసం. అక్కడ దొరికినా నాకు హ్యాపీయే. తొందరగా వెళ్ళాలి. ఇంకా స్పైడర్ దగ్గర ఒక్కటే గైస్ బ్యాలెన్స్ ఉన్నది. ఓకే నాకు తెలుసు స్క్రూ డ్రైవర్ నాకు తెలుసు గైస్ తీసుకెళ్ళలేము గైస్. మనం స్పైడర్కి ఓపెన్ చేసిన వెంటనే స్క్రూ డ్రైవర్ తీసుకెళ్ళాలి. ఉందండి ముందుగా సౌండ్ చేసేసి దీన్ని చంపేద్దాం ఫస్ట్. మనకి పేడ వదిలిపోద్ది మనకి ఫస్ట్. తొందరగా ఓకే ఫస్ట్ మనం ఫ్రీ స్టాప్ రెడీ చేద్దాము. ఓకే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బుక్ సౌండ్ అయితే చేద్దాం గైస్. అది వస్తుందమ్మో వచ్చింది గైస్. నేను సౌండ్ చేయక్కర్లేదు వస్తుంది. అమ్మో గైస్ అసలు నిజంగా ఎంత ఫాస్ట్గా ఉన్నావు గ్రానీ నువ్వు. వస్తుంది ఇంకా అసలు నేను ఆలోచించలేదు. ఓకే ఫస్ట్ ఇక్కడేంటి సారీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాను నేను? చైన్ కట్టర్. ఓకే నాకు అర్థమైంది. చైన్ కట్టర్తో పైన ఏమైనా పని ఉంటే తీసుకెళ్ళాలి గైస్ తొందరగా. పైన ఏమైనా పని ఉందా అంటే ఉంటుందో లేదు తెలీదు. ఓకే ఇక్కడ ఉంటుంది గైస్ నాకు తెలుసు, కానీ అక్కడ ఎందుకు స్పార్క్ ప్లగ్ ఉంటుందా? సారీ స్పార్క్ ప్లగ్ కాదు, ఇది ఉంటుంది ఇక్కడ. మాస్టర్కి అనుకుని వచ్చాను గైస్, కానీ ఇక్కడ ఏంటి గైస్ చెప్పానా? అక్కడేమో రెంచ్ ఉంది. ఇంకా రెంచ్తో నాకేంటి పని? నేను చేయబోతే డోర్ ఎస్కేప్ కదా, పైగా ఎక్స్ట్రా లాక్స్తో కదా. అందుకే ఇంకేం చేయలేం గైస్. మనం అక్కడ వదిలే, మనకి ఇంకా దీంతో పనే లేదు. ఇంకా మన మెయిన్ డోర్ ఎస్కేప్ అంటే మనకి కావాల్సిన రెండు. హ్యామర్ దొరికింది, కానీ ఏం చేస్తాను చెప్పండి. ఫస్ట్ ఈ గన్పాట్ తీసుకుందాం. గన్పాట్ తీసుకుని ఇక్కడ ఇవేం ఓపెన్ చేయలేదా నేను? ఓకే నేనేం ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేశాను అనుకున్నాను.
అది ఓపెన్ చేస్తాను అనుకున్నాను గైస్, కానీ ఏం ఓపెన్ చేయలేదు. ఈ స్పార్క్ ప్లగ్ వదిలేయండి అక్కడే. ఈ స్పార్క్ ప్లగ్లు ఎందుకు దొరికితే అర్థం కావట్లేదు. ఓకే ఓకే ఓకే, కిందకి వెళ్ళి 80s వద్దామా లేదా? వద్దు, ఇక్కడ పడేద్దాం మనం. ఓకే, ఇక్కడ పడేసి ఈ స్పైడర్కి ఇంకా భయపడకూడదు గైస్, భయపడకూడదు. ఇంకా నాకు తెలిసి ఇంకా బుక్ కాదు అదేంటి, అటు వెళ్దాం పదండి ఒకసారి బర్డ్ దగ్గరికి. బర్డ్ ఇక్కడ. ఓకే రిమోట్ కంట్రోల్. ఓకే, అదే ఏదో దొరికింది అనుకున్నాను. రిమోట్ కంట్రోల్తో మనకి యూజ్ ఉంది గైస్, అక్కడ యూజ్ కూడా ఉందిలేండి. మనం రిమోట్ కంట్రోల్తో యూజ్ ఉంది కాబట్టి దాన్ని చూద్దాం. అంటే రిమోట్ కంట్రోల్ దొరికే అవకాశం ఉంది. అదే రిమోట్ రూమ్లో ఉంది. బాబా, రిమోట్ కంట్రోల్ అంటే రూమ్లో ఉందేమో నాకు తెలిసి. ఇప్పుడు మనం దేన్నైతే యూజ్ చేస్తున్నామో దాంతోనే సౌండ్ చేద్దాము, అప్పుడే మనకి మంచి సౌండ్ అనేది వస్తుంది. పైగా గ్రానీ కూడా మనం ఏం చేయలేకుండా ఉంటుంది. తొందరగా సౌండ్ చేసి రిమోట్ కంట్రోల్తో హ్యాపీగా మనకు కావాల్సిన పనులు అయితే మనం చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది గైస్ నాకు తెలిస్తే. వచ్చిందా ఈ గ్రానీ? రాలేదు. ఇది ఇంకా రాదేమో గైస్, నాకు అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అసలు. ఫైనల్గా అయితే మనకి మాస్టర్కి దొరికేస్తుంది గైస్. అదే స్పైడర్ దగ్గర ఉంది. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాం. ఈ స్పైడర్ ఇక్కడ లేదు కదా గైస్, ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉందంటే నా పని అయిపోయినట్టే. అమ్మో, సౌండ్ అయితే వస్తుంది. అదే లోపల స్పైడర్ మొత్తం ఇదేంటి స్పైడర్ ఏరియానా? ఓకే, ఇక్కడ లేదు గైస్, మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అమ్మయ్య గైస్, చూసారు కదా, ఎస్కేప్డ్. వారియర్ సిఎన్సి గేమింగ్ ఎస్కేప్ అయిపోయాడు, అది కూడా గ్రానీ హ్యాలోవిన్ వర్షన్లో. సో ఇదే ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పేయండి గైస్, ఎందుకంటే మనని ఎవరు తక్కువ ఇటు నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ అది అటు నుంచి వచ్చింది అనుకోండి మనకి ప్రాబ్లము. ఓకే తిన్నగా వెళ్ళిపోదాం. ఓ గ్లిచ్ బాగా లాగ్ అయిపోతుంది గైస్ ఇది. ఓకే గ్రానీ రావాలి. గ్రానీ నువ్వు వస్తే నేను చూడాలని నాకు. గ్రానీ రా, నువ్వు రావాలేమ్మా, నువ్వు వస్తే నేను చూస్తాను. గ్రానీ రా. ఇప్పటికే లేట్ అయిపోయిందమ్మా, నువ్వు రాకపోతే ఇంకా లేట్ అయిపోద్ది. ఇప్పటికే వచ్చింది గైస్. మనం ఐస్ అవ్వలేదు. వెళ్ళిపోతుంది. బాబా ఓకే ఎప్పుడైనా పెట్టాను ముందున అంతే. గైస్ మనం ఎస్కేప్ అయిపోయాము. ఇంకా గ్రానీ దా. ఇప్పుడు నన్ను ఏం చేయలేదు గైస్, చూసారా? యస్ గైస్, ఫైనలీ ఒక పార్ట్ 2లో ఎస్కేప్ అయ్యాను. హ్యాలోవిన్ వర్షన్లో మొత్తానికి అయితే మనం ఎస్కేప్ అయిపోయాం గైస్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓకే గైస్, చూసారు స్కెలిటన్స్ హ్యాలోవిన్ వర్షన్ అనిపించుకుంది గైస్ ఎంతైనా సరే. ఓకే ది ఎండ్ గ్రానీ వస్తుంది అనుకుంటే స్పైడర్ వచ్చింది గైస్. సో ఇది గైస్ మొత్తానికి అయితే గ్రానీ హ్యాలోవిన్ వర్షన్ అయితే గైస్ ఇప్పుడైతే మనం చాలా హ్యాపీగా ఉంది. కంప్లీట్ చేస్తాం మనం గ్రానీ 1 అయితే. సో గ్రానీ 1లోనే సివర్ ఎస్కేప్, కార్ ఎస్కేప్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూస్తాను కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ గ్రానీ 2 ఉంది గైస్. వింటర్ ఏదో వచ్చింది అప్డేట్ అయితే. బట్ క్రిస్మస్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా క్రిస్మస్ డేటింగ్ రావాలి. ఇంకా క్రిస్మస్ డేట్ రాలేదు. సో తొందరగా వెళ్ళిపోదాం గైస్. మనమైతే గ్రానీ హ్యాలోవిన్ వర్షన్ అయితే ఫైనల్లీ కంప్లీట్ చేసాము. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఆగండి, మెయిన్గా డిఐ గేమింగ్లో ఉన్న మా ఫన్ చూడండి. ఒకవేళ నచ్చితే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు కొట్టండి. ఇప్పుడు చెప్తున్నాను బాయ్.